श्री परमात्मने नमः। अथ दशमोऽध्यायः विभूतियोगः। श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः अहमादिर्हि देवानां महर्षीणां च सर्वसः यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् असम्मूढः समर्थ्येषु सर्वपापैः प्रमुच्यते। श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः अहमादिर्हि देवानां महर्षीणां च सर्वसः यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् असम्मूढः समर्थ्येषु सर्वपापैः प्रमुच्यते। श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः अहमादिर्हि देवानां महर्षीणां च सर्वसः यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् असम्मूढः समर्थ्येषु सर्वपापैः प्रमुच्यते। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वंदे जगद्गुरुं। భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలోకి స్వాగతం. అసలు ఈ అధ్యాయానికి విభూతి యోగం అనేటువంటి పేరు ఎందుకు పెట్టబడింది, దీనిలో ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏమిటి అనేది కొద్దిగా వివరంగా మనం తెలుసుకున్న తర్వాత ఈ అధ్యాయంలో పరమాత్మ మనకి ఏ సందేశం ఇవ్వదలుచుకున్నాడో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా 7 జ్ఞాన విజ్ఞాన యోగము, తర్వాత
అక్షర పరబ్రహ్మయోగం, తర్వాత రాజవిద్య రాజగుహ యోగం అనేటువంటి 7, 8, 9 అధ్యాయాలలో ఈ సృష్టికి అంతటికీ తను ఏ విధంగా ఆధారంగా ఉన్నాడు, తను ఏ విధంగా సర్వవ్యాపకత్వాన్ని పొంది ఉండి కూడా జీవుల యొక్క కర్మలతో కానీ వాళ్ళ యొక్క గుణాలతో కానీ సంబంధం లేకుండా అంటుకోకుండా ముట్టుకోకుండా కేవలం సాక్షిగా ఉండి వాళ్ళ కర్మల అనుసారం వాళ్ళ గుణాల అనుసారంగా వాళ్ళు చేస్తున్నటువంటి కర్మల్ని వాళ్ళు అనుభవిస్తూ చావు పుట్టుకల మధ్య కొట్టుకుంటున్నారు. కానీ వీళ్ళందరూ కూడా నేను వీళ్ళందరికీ అసలు పుట్టడానికి, పెరగడానికి, చనిపోవడానికి అన్నిటికీ కూడా నేనే మూల కారణం, వాళ్ళు ఈ ప్రకృతిలో బతకడానికి నేనే మూల కారణం అనేటువంటి దాన్ని స్పృహాన్ని తెలుసుకోకుండా, నా యొక్క ఉనికిని వాళ్ళు ఏమాత్రం గుర్తించకుండా తను పొందినటువంటి ఒక పరిమితమైనటువంటి అల్పమైనటువంటి శరీరాన్ని ఆధారం చేసుకుని వాళ్ళ యొక్క కర్మల్ని చేస్తూ వాటితో వాళ్ళు బంధింపబడుతూ ఎప్పటికీ నన్ను తెలుసుకోలేని పరిస్థితికి వెళ్తున్నారనేటువంటి విషయాన్ని చెప్పటానికి భగవద్గీత మాత్రం చాలా గొప్ప ప్రయత్నం జరుగుతోంది. సో అందులో ఈ 3 అధ్యాయాలు కూడా పరమాత్మ యొక్క సర్వశక్తివంతత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, తర్వాత అవ్యయత్వాన్ని, అనగా ఎప్పుడూ ఉండేటువంటి ఆయన విషయాన్ని, ఇటువంటి విషయాలని, ఎన్నో విషయాల్ని ఆయన ప్రస్తావన సందర్భంలో ఎన్నోసార్లు చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ అది ఎంత విశాలమైనటువంటి విస్తృతమైనటువంటి విషయం అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా అది చెప్పాల్సిన ఆవశ్యకత వస్తుంది. ఎందుకని అంటే మానవులందరికీ కూడా మామూలుగా ఏ విషయం విన్న తర్వాత అయినా తొందరగా మర్చిపోయే అలవాటు ఉంది. వినంగానే గుర్తుపెట్టుకునేంత గొప్పతనం మన దగ్గర ఎవరి దగ్గర లేదు. ఒప్పుకుందాం, లెట్ ఇస్ యాక్సెప్ట్. సో అందువలన ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు అసలు ఎక్కువగా ఎన్నిసార్లు అని చెప్పాలి. సో కొంతమంది విపరీత జ్ఞానం ఉన్నటువంటి మానవులు అబ్బా చెప్పిందే చెప్తున్నాడు గురువుగారు, చెప్పిందే చెప్తున్నాడు గురువుగారు అని అనుకుంటారు తప్ప దాన్ని అన్నిసార్లు చెప్పడంలో దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటనేది మాత్రం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లా. ఇన్నిసార్లు చెప్తున్నా. ఇప్పుడు దురదృష్టవశాత్తు లేక మన అదృష్టవశాత్తు పరమాత్మ అదే ప్రయత్నం చేస్తున్నాడు. ఎస్, తను ఏ విధంగా మనందరికీ, మనమంటే మనం మనుషులే కాదు, మొత్తం సమస్త ప్రాణికోటికి తను ఏ విధంగా ఆధారభూతంగా ఉన్నాడు, ఎల్లప్పుడూ తాను ఉండి అందరినీ ఏం చేస్తున్నాడు, ఏ విధంగా తనలో కలుపుకుంటున్నాడు, తన్ను పొందాలని ఏ విధంగా ఆయన ఆశిస్తున్నాడు మానవుల్ని. సో ఇటువంటి విషయాల పట్ల ఎన్నో రకాలుగా ఎన్ని మార్గాల ద్వారా మనకు మనసులోకి చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అక్కడ మన మనసు 3 గుణాల ప్రభావంతో నల్లటి మొద్దైన దుప్పటి రంగులో ఒకసారి, దాని తర్వాత రజోగుణంతో కొద్దిపాటి మందపైన గుడ్డ ఒకటి, తర్వాత సత్వగుణమైనటువంటి తెల్లటి పల్చని వస్త్రంతో 3 రకాలైనటువంటి గుడ్డతో తయారు చేయబడినటువంటి మందపాటి గుడ్డ మన దగ్గర మనసు అనేది 3 గుణాల ఆధారంగా ఉండబట్టి ఈ మాయలో పడి మనం ఆ తెరను తొలగించుకోలేక ఆయన ఎన్నిసార్లు చెప్పినా, భగవద్గీత ఎన్నిసార్లు విన్నా మనం అలాగే ఉండడం జరుగుతోంది. ఇది నిందించుకోవడం కాదు. దయచేసి మనం ఆత్మవిమర్శ చేసుకుందాం. ఇది ఎందుకు ఇంత విధిగా చెప్పాల్సి వస్తుందంటే ఆయన గత 3 అధ్యాయాల నుంచి తన యొక్క విశ్వవ్యాపకత్వాన్ని, తన యొక్క శక్తిని, తన యొక్క నిజమైనటువంటి రూపం ఏమిటి అనేది చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇవాళ కూడా మళ్ళీ ఇంకా చెప్పింది కొద్దిగా చాలలేదనే విషయానికి వచ్చి మళ్ళీ ఈ విభూతి యోగం అనే దాని ద్వారా తన యొక్క విభూతి అంటే వైభవం, తన యొక్క వ్యాప్తి, విస్తృతి, ఒక మహత్తరమైనటువంటి శక్తి, మహిమ, ఇవన్నీ ఏ విధంగా వ్యాపించి ఉన్నాయనేది చెప్పడానికి ఇంకొక విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనకిప్పుడు 3 అధ్యాయాల్లో మొట్టమొదటి ఎలా చెప్పాడో మనం చూద్దాం. మొట్టమొదటి 7వ అధ్యాయానికి జ్ఞాన విజ్ఞాన యోగంలోకి వచ్చేటప్పటికి మనందరికీ కూడా చెప్పబడిన విషయం ఏమిటంటే ఈ సృష్టి మొత్తానికి నేనే అధిపతిగా ఉన్నానని చెప్తున్నాడు. నా నుంచే ప్రకృతి, మూల ప్రకృతి అనేటువంటి జడస్వరూపం అనేటువంటి మూల ప్రకృతి 8 రకాల గుణాలతో ఏర్పడుతూ ఉన్నదని చెప్పాడు. దానికి
దాన్ని అధిభూతం అన్నాడు ఇంకొక దగ్గరికి వచ్చేటప్పటికి. తరువాత జీవుడు, కొద్దిపాటి జీవత్వంతో ఉన్నటువంటి జీవుడు లేక బ్రహ్మ, వీళ్ళు నా యొక్క చైతన్యాన్ని పొందిన తర్వాత వాళ్ళ జీవత్వంతో కలిసి ఈ మూల ప్రకృతికి వెళ్ళి టచ్ అయినప్పుడు సృష్టి ఏర్పడుతోంది, స్థూల రూపంగా సృష్టి వస్తోంది అనేటువంటి విషయాన్ని చెప్పి, దీనికి మూలంగా అది యజ్ఞముగా నేనున్నాను అని చెప్పడం జరిగింది. సో అది యజ్ఞంగా ఎప్పుడైతే ఉన్నాడో ఆయన యొక్క ప్రజ్ఞ లేక ప్రమేయం, విభూతి ఏదైతే ఉందో అది జీవుడి మీద పడినప్పుడు ఆ జీవుడు కలిగిన తన జీవత్వంతో కలిగినటువంటి చైతన్యాన్ని తీసుకుని మూల ప్రకృతి, జడస్వరూపమైనటువంటి మూల ప్రకృతికి చైతన్యం కలిగిస్తున్నాడు. దాని ద్వారా ఈ సృష్టి అంతా ఏర్పడుతోంది. కాబట్టి ఇంత కార్యక్రమం జరుగుతున్నట్టుకి మొదట అడుగున ఆధారంగా ఉన్నది ఎవరు? పరమాత్మ. సో ఏ విధంగా ఆయన ఉనికిని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇంత జరుగుతున్నా కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏ విధంగా? సపోజ్ ఇప్పుడు కరెంటు పోయింది అనుకోండి. కరెంటు ఉన్నప్పుడేమో అది రికార్డింగ్ చేస్తున్నారు, లైట్లు వేస్తున్నారు, ఫ్యాన్లు వేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. అది పోగానే అబ్బా కరెంటు పోయింది అంటే ఆ కరెంటు పోతే కానీ మనకు కరెంటు ఆధారం మీద మనం బతుకుతున్నామనే స్పృహ మనకు రావట్లే. గుర్తుపెట్టుకోండి. నిజంగా కరెంటు ఉన్నప్పుడు అబ్బా ఉంది పరమాత్మ దయ వల్ల కరెంటు నడుస్తోంది, నేను బతుకున్నాను, అసలు నా హాయిగా ఉన్నాను అనుకుంటున్నావా? అనుకోవట్లా. పోతే కానీ నీకు తెలియడం లేదు. అట్లాగే నీవు పరమాత్మ ఉండి ఆధారంగా చేస్తున్నంత కాలము పరమాత్మ యొక్క ఉనికిని, గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోవడంలా. ఎంతసేపు నీ కర్మ ప్రకారం వచ్చిన ఒక శరీరాన్ని నమ్ముకుని ఆ శరీరంతో చెయ్యకూడని పనులు చేస్తూ చెయ్యవలసినవి మానేసి, అర్థమైందా? భగవంతుడు ఇచ్చినటువంటి తెలివితేటల్ని వక్రంగా వాడుకుంటూ, నీ మనసు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసుకుంటూ ఏమవుతున్నావు? ఎప్పటికీ ఆ మూల ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మకి చెప్పలేనంత దూరానికి జరిగిపోతున్నావు నువ్వు. ఆయన ఆశించేది ఏమిటి? నీకు అన్నిటిలోకి అత్యంత ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ, 80 లక్షల జన్మల తర్వాత నీకు మానవ జన్మ ఇచ్చిన తర్వాత నీకు వేరే జన్మ పెట్టలేదురా నాయన. నువ్వు నన్ను చేరిపో, నాలో కలిసిపో, నువ్వు ఇంకా ఆడింది చాలు. 84 లక్షల జన్మల యోనుల్లో తిరిగి 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 చేసేచ్చావు, ఇంకా ఆడుకున్న చాలు, వచ్చి నా దగ్గర విశ్రాంతి తీసుకోమంటున్నాడు ఆయన. నేను కుదరదు, దీంతోనే ఆడుకుంటానని చెప్పి మనం అంటాం. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా చెబుతూ వచ్చేటప్పటికి ఇంకొక చోట ఏం చేశాడు? ఈ అధియజ్ఞం అనేది కాకుండా తను అన్నిటికీ మూల కారణంగా ఉన్నానని చెప్పి ఈ చైతన్య, విశ్వ చైతన్య రూపం నేనై ఉన్నాను. ఈ మహాప్రళయ సమయంలో ఈ జీవులన్నీ కూడా నన్ను అంటుకుని ఉంటాయి బీజ రూపంలో. అప్పుడు సృష్టికారకుడైనటువంటి బ్రహ్మగారు కూడా యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు, ఉండడు, ఆయనకి టైం కూడా అయిపోతుంది. ఆ సమయంలో ఈ ప్రాణులన్నీ నా దగ్గర ఉంటాయి. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత నేను యోగ నిద్ర నుంచి లేచిన తరువాత నేను ఒకడినై ఉన్నప్పటికీ నేను అనేకం అవ్వాలనేటువంటి సంకల్పం నాకు కలగడంతో నా నుంచి బయలుదేరినటువంటి చైతన్యం అనేటువంటి బీజాలు ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళి జడస్వరూపంలో ఉన్నటువంటి విశ్వ యోనిని టచ్ చేసిన తర్వాత అక్కడ సృష్టి మొదలవుతోంది. ఆ సృష్టిలోంచి తన దగ్గర నుంచి విడుదలైపోయినటువంటి, మళ్ళీ బ్రహ్మ ద్వారా ఇవన్నీ విడుదలైపోయినటువంటి జీవులన్నీ ఇంతకు ముందు ప్రళయం సమయంలో ఏ ఏ స్థితుల్లో ఉన్నారో ఆ స్థితుల్లో మళ్ళీ జన్మ తీసుకోవడం జరుగుతోంది. ఆ విధంగా ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు, ఎవరు టైం అయిపోయిన వాళ్ళు చచ్చిపోతున్నారు. మళ్ళీ దానికి అనుగుణమైనటువంటి జన్మని పరమాత్మ ఇవ్వడం, దాన్ని తీసుకోవడం, మళ్ళీ ఆ శరీరమే నేను అనుకోవడం, ఈ విధంగా గడవడం జరిగిపోతుంది. కాబట్టి ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏమిటి ఇన్నిసార్లుగా అంటే, నువ్వు ఎక్కడ కింద చిన్న సూక్ష్మ కణజీవిగా ఉన్నప్పటి నుంచి మానవ జన్మకు వచ్చే వరకు కూడా నీవు ఏ శరీరాన్ని ధరించినా నేను ఉండటం వలననే అది జరుగుతున్నది. ఆ జ్ఞానాన్ని నువ్వు మర్చిపోవద్దు. సో ఇదంతా కూడా నా యొక్క ప్రజ్ఞ వలన జరుగుతోంది. నేను అనేటువంటి చైతన్య స్వరూపం ఆధారంగా ఉంటే ఇవన్నీ నడుస్తున్నాయి, లేకపోతే లేదు. ఈ జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు నీకు జరగవలసినటువంటి మార్పు ఏమిటి? ఇవన్నీ ఆయన వలన జరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఆయన పట్ల మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి, భక్తిగా ఉండాలి, శరణాగతితో ఉండాలి. అర్థమైందా? సో ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఒరే నాయన ఇంకా నువ్వు మారు,
ఇంకా మారు. శరీరం నిజం కాదు, నీ మనస్సు గుణాలు నిజం కాదు. వాటిని తగ్గించుకో, వాటి యొక్క ప్రభావాన్ని తగ్గించుకుని నా వైపుకు మరలు. ఈ విధంగా నా యొక్క విశ్వవ్యాపకత్వాన్ని ఇంకొకసారి తెలుసుకోవడానికి ప్రయత్నించేయి. అప్పుడన్నా నువ్వు మారి నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నించేయి. ఆ విధంగా నన్ను పొందు. నన్ను పొందితే నువ్వు ఈ మాటికి జన్మలు ఎత్తడం పని మానేయచ్చు. హాయిగా ఎల్లప్పుడూ పర్మనెంట్గా విశ్రాంతి తీసుకోవచ్చు, నా దగ్గర ఉండిపోవచ్చు. మళ్ళీ నా దగ్గర 4 రకాలైనటువంటి మోక్షాలు ఉన్నాయి. సారూప్య, సామీక్య, సాయుజ్య, సాలోక్య. ఈ 4 రకాలైనటువంటి మోక్షాలు ఉన్నాయి. వాటిలో ఏదో దాంట్లో ఉండిపో, అయిపోయింది, చాలు, నువ్వు మళ్ళీ వెళ్ళక్కర్లేదు. సో ఇటువంటి ఫలితాన్ని మనకి ఇస్తానన్నప్పుడు మనం తెలుసుకోకపోవటం మూలంగా 3 అధ్యాయాల్లో అంతర్లీనంగా తన యొక్క వైభవాన్ని, మహిమ అతిశయాన్ని మనకి చెప్పుకుంటూ వస్తూ మళ్ళా దాని కంటిన్యూషను ఈ విభూతి యోగం అని పేరు పెట్టాడు. అంటే ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా పరమాత్మ యొక్క వైభవమే, ఆయన మహిమాతిశయమే, ఆయన యొక్క ఐశ్వర్యమే తప్ప మనందరిది ఏమీ లేదు. నువ్వు ఇప్పుడు కోటీశ్వరుడని, నేను చాలా ఐశ్వర్యవంతుడని అనుకుంటావేమో. ఆ ఐశ్వర్యం ఎక్కడి దాకా ఉంది నాన్న? ఆ కోటీశ్వరత్వం నీకు 100 కోట్లత్వం ఎక్కడి దాకా ఉంది? ఈ శరీరం విడిచిపెట్టే వరకు ఉంది, అంతే కదా. కానీ ఆయనకి శరీరం లేదు, పుట్టుక లేదు, చావు లేదు, ఏమీ లేదు, ఎప్పుడూ ఐశ్వర్యవంతుడు. ఎందుకని? మనందరికీ ఇస్తున్నాడు కనుక. కాబట్టి మానవ జన్మకు వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? త్యాగేనైక అమృతతత్వ మానసు. కాబట్టి ఇక్కడ ఈ మానవ జన్మకు వచ్చిన తర్వాత ఇవ్వడం నేర్చుకో. పరమాత్మ ఏ విధంగా అయితే తన యొక్క శక్తియుక్తుల్ని అన్నిటినీ మనకిచ్చి మనని బాగు చేస్తున్నాడో, ఆ విధంగా మన యొక్క పరిమిత పరిధిలో మనకి చేతనైంది మనం కూడా చెయ్యాలి. చేసి ఆ విధంగా పరమాత్మ యొక్క గుణాన్ని మనం కూడా పుణికి పుచ్చుకోవాలి. ఆ విధంగా మనం ఉద్ధరించుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏవి మనతో రావడం లేదు. ఈ కోట్లు రావు, పాటలు రావు, ఏవో రావు. నీ పాటలు మాత్రం వస్తాయి. నువ్వు చేసిన తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నెత్తిని గట్టి పంపిస్తాడు. సో వాటిని విముక్తి చేసుకోవాలనుకుంటే ఈ జన్మలోనే సాధ్యం, మిగతా జన్మలో ఎక్కడా లేదు. నువ్వు నరకలోకానికి వెళితే ఏ జంతు జన్మలకో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చేసిన పాప కర్మల్ని అనుభవించడం తప్ప ఇంకొక మార్గం లేదు. యజ్ఞయాగాదులు చేసావు, కొన్ని మంచి పనులు చేసావు, స్వర్గానికి వెళ్ళావు, అక్కడ సుఖంగా ఉండడం అలవాటు చేసుకోవడం తప్ప అక్కడ భగవన్ నామం చేయడానికి నీకు అవకాశం ఉండదు. ఎందుకంటే ఎవరు కాసేపు వచ్చి అమృతం పోస్తూ ఉంటారు, మందు కొడుతూ ఉంటారు, తర్వాత అమ్మాయిలు వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఆ మజాలోనే ఉంటాం తప్ప మనం భగవంతుని గురించి ఆలోచించడానికి టైం ఉండదు. అక్కడ పుణ్యాన్ని అనుభవించడానికి మాత్రమే ఆ సమయం సరిపోతుంది. కాబట్టి ఈ 2 చోట్లలోనూ నీకు యోగం నేర్చుకుని భగవంతుని తెలుసుకునే అవకాశం లేదు. కనుక కేవలం ఈ మానవ జన్మలోనే 50% మనకున్నాయి. చేసిన పాపం వెనకాల ఉంది, చేసిన పుణ్యం ఉంది. ఈ రెండింటినీ లయం చేసుకుంటూ నువ్వు పైకి ప్రయాణం చేయడం నేర్చుకుని పరమాత్మ సన్నిధికి చేరేటట్లయితే ఆయన యొక్క వైభవం, ఆ విభూతిని అనుభవించగలిగినటువంటి స్థితికి మనం వస్తాం. అందుకోసమని ఈ అధ్యాయాన్ని చెప్పబడడం జరుగుతుంది. కొద్దిగా ఏమన్నా సరే, ఇక ఇప్పుడు వద్దాం. అసలు ఈ విభూతి యోగం అనేది ఏమిటంటే, ఇందాక చెప్పినట్టుగా భగవంతుడి యొక్క విభూతి అంటే వైభవము, లేక ఐశ్వర్యం, లేక మహిమాతిశయం. సో ఇటువంటివి. కాబట్టి ఈ చరాచర ప్రపంచం అంతా అంటే కదిలేవి, కదలనివి అన్నీ కూడా భగవంతుడి యొక్క వ్యక్త రూపములు. భగవంతుడు ఎలా ఉన్నాడు? అవ్యక్తంగా ఉన్నాడు, కనపడకుండా ఉన్నాడు, అన్నిటికీ ఆధారంగా ఉన్నాడు. ఇందాక ఇప్పుడు చెప్పాను, కరెంటు నీకు వ్యక్తంగా ఉందా, అవ్యక్తంగా ఉందా? కరెంట్ అవ్యక్తంగా ఉందా, వ్యక్తంగా ఉందా? కరెంట్ ఎలా ఉన్నది? అవ్యక్తంగా ఉంది, కాబట్టి కనపడకుండా ఉంది. కానీ దాని ఉనికి లేనిది ఇవన్నీ పనిచేస్తున్నాయా? పని చేయట్లా. కాబట్టి పరమాత్మ ఈ సృష్టి అంతా కూడా అవ్యక్తంగా ఉన్నాడు. ఆయన యొక్క ప్రభ వలన, చైతన్య శక్తి వలన వీటన్నిటికీ శక్తి వస్తుంది, చైతన్యం వస్తుంది, ఇవి కదులుతున్నాయి కదా. కాబట్టి దీనికి మూల కారణం ఎవరు? ఇవన్నీ నడవడానికి కారణం కరెంట్. ఏ విధంగానో అలాగే మనందరిలోనూ చైతన్యము, చలనము, శక్తి అన్నీ విడుదలవ్వడానికి కారణం ఆయన ఆధారంగా ఉండబట్టి. కాబట్టి ఇటువంటి విషయాన్ని తెలియపరిచేది కాబట్టి
దీన్ని విభూతి యోగం అనడం జరిగిందనమాట. కాబట్టి ఆయన యొక్క మహిమ వలన, విస్తారంగా ఉన్నటువంటి ఆయన యొక్క మహిమ వలన, ఆయన యొక్క చిద్విలాసం, ఎందుకని ఆయనకు అప్పుడప్పుడు నా ఆట కలుగుతూ ఉంటుంది, కాసేపు వీడిని ఆడిద్దాం, వాడిని ఇచ్చేద్దామని. సో కాసేపు మన కష్టాలు కలిగిస్తూ ఉంటాడు. ఎందుకని లేదని గుర్తుంచుకోవు కదరా అయ్యా. బాగా పైసలు వచ్చినానుకో మస్తుగా తిని తన్నుతావు, పండుకుంటావు, భగవంతుని గుర్తు చేసుకుంటావా? టైం ఉండదు అసలు నీకు, బోల్డ్ బిజీగా ఉంటావు. అప్పుడు ఒక్కసారి మొట్టికాయ కొట్టాడనుకో అన్నీ ఊడిపోయినాయి, అన్నీ ఊడిపోతే అమ్మ దేవుడా నువ్వు తప్ప ఇంకే గది లేదు, అప్పుడు వస్తావు దవలకి. పిల్లాడు గోల్ చేస్తావు అనుకో, తల్లి ఏం చేస్తుంది? లాలన చేసినంత చెప్పు లాలన చేస్తుంది, ముద్దు చేస్తుంది, గోరు ముద్దలు పెట్టి తినిపిస్తుంది. వినకుండా వేస్తున్నాడు అనుకో పిర్ర తీసి ఒక్కటి పిర్ర బయలాడి పెడతాడు. మరి లేకపోతే వాడు సరిగ్గా దోవకు రాడు. ఇక్కడ మనుషుల సంగతి కూడా అది ఆయన చేయాల్సిన పని, అది చేస్తాడు. కాకపోతే ఆయన మనల్ని శిక్షిస్తున్నాడనే సంగతి మనకి జ్ఞానం లేదు. ఏమిటో నాకే మాత్రం ఇలాగ జరిగింది, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, అప్పుడు కూడా ఏడుపు పక్కల మీదే. నేను ఏం తప్పుడు పని చేస్తే నాకు అయిందో అని అనుకోడు. పక్కోళ్ళందరూ బాగున్నారు, నాకు మాత్రం ఇట్లా అయిందని అనుకో. పక్కోడ పొలం బాగా పండింది, నాకు సరిగ్గా పండలేదు. అంటే నీ ఉద్దేశంలో నీవు ఎల్లప్పుడూ కూడా ఒక కడిగిన ముత్యానివని నీ ఉద్దేశం. మిగతా అందరూ దుర్మార్గులు, పాపిస్తాడు. కానీ కష్టాలు మాత్రం నీకే వస్తాయి. ఎందుకు వస్తున్నాయని ఆలోచించవు. అర్థమవుతుందా? ఎవరికి వాళ్ళు ఇంట్రాస్పెక్షన్ అంటాం. అంటే నీ లోపలికి చూసుకో, నువ్వు ఏమేం చేస్తున్నావో నిజాయితీగా చూసుకో. సెల్ఫ్ అసెస్మెంట్. నేను అక్కడ తప్పుడు పని చేశాను, ఆడికి అబద్ధం చేశాను, లేదా ఆడి దగ్గర 1000 రూపాయలు దొబ్బేశాను, కొట్టేశాను. సో ఈ విధంగా నువ్వు ఎప్పుడైనా అనుకున్నావు అనుకో, ఖచ్చితంగా నీ పాపం పోతుంది. ఎందుకంటే మనిషికి పశ్చాత్తాపాన్ని మించినటువంటి పరిణితి లేదు. తప్పు జరుగుతుంది, జరగవచ్చు, అది సహజం, ఒప్పుకుంటాం. కానీ వాడు పశ్చాత్తాపం చెంది మారిపోతే మళ్ళీ మంచి మార్గంలోకి రావడం. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళందరినీ నరుక్కుంటూ వెళ్దాంరా, అసలు మనుషులు ఎవరు ఉంటారు మనకి? రమణ భగవాన్ ఒకసారి ఆశ్రమం చెప్పారు, ఆశ్రమంలోకి వచ్చే వాళ్ళందరినీ తప్పులు సరిదిద్దామని ప్రయత్నం చేస్తే ఆశ్రమంలో ఎవరు ఉండరని. సో వాళ్ళని తప్పులతోనే ఒప్పుకోవాలి, వీలైనంతగా తగ్గిస్తూ ఉండాలి. అర్థమైందా? ప్రతివాడికి మారి బాగుపడే అవకాశం ఇవ్వాలి. ఆశ్రమానికి వచ్చింది దేనికి? వాడు బయట ప్రపంచంలోనే ఉండొచ్చు కదా. సో ఆశ్రమానికి వచ్చినప్పుడు వాడికి మనం తిరిగి మంచి మార్గంలోకి వచ్చేటందుకు అవకాశం ఇవ్వాలి. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు భగవంతుడు కూడా, నేను ఆశ్రమం సంగతి మాట్లాడాను అనుకోకండి, భగవంతుడు కూడా మనం ఎన్నిసార్లు తప్పులు చేస్తూ ఉన్నా చేయని, ఈసారి మంచి చేస్తే వాడు ఏమైనా బాగుపడతాడేమో చూద్దాం అని మనకు కొద్దిగా ఛాన్సులు ఇస్తూ ఉంటాడు. అందుకని ఇవాళ ఈ విభూతి యోగం అనేటువంటి పేరు ద్వారా తన యొక్క ఆవశ్యకత, తను లేకపోతే ఒక్క క్షణం ఈ సృష్టి నడవదు అనేటువంటి జ్ఞానాన్ని మనకి నిర్దిష్టంగా, స్పష్టంగా మనకి తెలియపరచడం కోసం ఈ అధ్యాయాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. సో ఇంతకుముందు 3 అధ్యాయాల్లో చెబుతున్నటువంటి విషయాలు కాకుండా కొత్త విధానంలో మళ్ళీ తన సర్వవ్యాపకత్వాన్ని, అవ్యయత్వాన్ని మనకి రుజువు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అర్థమైంది కదా? ఓకే, రైట్. సో ఇక్కడ కాబట్టి మనకు ముఖ్యమైనటువంటి ఈ అధ్యాయంలో ఉద్దేశం ఏమిటంటే, ఈ 3 అధ్యాయాల్లో చెప్పబడినవి ఇప్పుడు ఈ అధ్యాయంలో చెప్పబోయేది కూడా తన యొక్క విభూతి వలన, అనగా తన వైభవం వలన ఇవన్నీ జరుగుతున్నాయనే విషయాన్ని ఇంకొకసారి మనకి ఇంకొక విధానంగా చెప్పడానికి ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి కనీసం ఆయన యొక్క వైభవాన్ని, గొప్పతనాన్ని మనం ఇంకొక మార్గం ద్వారా కూడా తెలుసుకునేటట్లయితే కనీసం మనలో ఆ జ్ఞాన నేత్రం ఏమైనా తెరుచుకుంటుందేమో, అప్పుడు మనం జ్ఞాన మార్గంలో ఉండడానికి అవకాశం వస్తుందనేది ఆయన ఆశ. ఇక్కడ మా యొక్క ఆకాంక్ష కూడా, దానికోసమే ప్రయత్నం జరుగుతుంది. ఓకే, అందులో మనం కిందటి అధ్యాయంలో చివరి శ్లోకంలో ఏం చూసాం? మన్మనాభవ మద్భక్తో. సో నువ్వు నన్ను భజించు, మనసు నిండా నన్నే నింపుకో, నా భక్తుడు ఇక నాకు నమస్కరించు అని చెప్పి
సంపూర్ణ శరణాగతి, భక్తితో కూడినటువంటి శరణాగతి యొక్క ఆవశ్యకతని తను తెలియపరచడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి? నేను అన్నిటికీ ఆధారం కనుక నువ్వు నన్ను శరణ పొందాలరా అని చెప్పాడు. అంతే కదా, నేను అన్నిటికీ ఆధారంగా ఉన్నాను కాబట్టి నీకు ఇంకొక దిక్కు లేదు కనుక నన్ను శరణ పొందు, నా భక్తుడిగా. అంటే ఏమిటి? నన్ను గౌరవంతో చూడు. అర్థమైందా? భక్తి ప్రపత్తులతో నా యందు ప్రవర్తించు, తలపోకరు తగ్గించుకో చెప్పి నేను అనుకున్నాం కదా ముక్కు నేలకు రాయటం అని. సో ఆ విధంగా ముక్కు నేలకు రాస్తూ తలకి వాల్చి దండం పెట్టి గురువు దగ్గర జాగ్రత్తగా ఉండు, భగవంతుడి పట్ల అలా ఉండు. అప్పుడు మాత్రమే నీకు భగవంతుడి ద్వారా అందించబడేటువంటి జ్ఞానం రూపంలో ఉన్నటువంటి ఆయన యొక్క విభూతి నీకు అర్థమయ్యే అవకాశం. అర్థమైందా? సో ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇది ఆ విధమైనటువంటి స్థితికి మన్మనాభవ మద్భక్త అనేది ఆ విధంగా ఎవరైతే మన మానవులు మారుతున్నారో వాళ్ళకి నా యొక్క స్వరూపం జ్ఞానం, విజ్ఞాన సహితమైనటువంటి స్వరూపం జ్ఞానం వాడికి కలుగుతుంది, వాడు రక్షింపబడతాడు, వాడు నన్ను పొందుతాడు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ ఆ విషయాలనే విస్తృతంగా ఇంకొకసారి ఎందుకు చెప్పాలని అనిపించింది ఈ మన కారణం తెలుసుకోవాలి. మీరందరికీ బోరు కొడుతోంది, ముఖం మార్చుకుంటున్నారు, బాగా చెప్పిందే చెప్తున్నాడని. కానీ అక్కడ కూర్చున్నటువంటి అర్జునుడు ఉన్నాడే, వాడు అబ్బా గురుదేవా ఏం చెప్తున్నావయ్యా, ఇంకా చెప్పు ఇంకా చెప్పు ఇంకా చెప్పు అని అత్యంత ఉత్సాహంగా అడుగుతున్నాడు. తేడా అర్థం చేసుకోండి, వినే శిష్యుడికి ఎంత శ్రద్ధ ఉండాలో. అర్థమైందా? సో అది శిష్యుడు ఎప్పుడైతే అత్యంత శ్రద్ధాపూరితంగా వాడు దాని విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో గురువుకు కూడా ఒక సంతృప్తి కలుగుతుంది. వీడు చాలా శ్రద్ధగా వింటున్నాడు. శిష్యుడు యొక్క శ్రద్ధే కదరా కావాల్సింది గురువుకి. దాన్ని బట్టి ఏమవుతుంది? వాడు సంతోషభరితం అవుతాడు. సంతోషభరితమైనప్పుడు తనలో దాగున్నటువంటి ఇంకా రహస్యాలు కొన్ని తీసుకొచ్చి వాడికి అందించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి ప్రయత్నంలోనే ఇంతకు ముందు 3 అధ్యాయాల్లో చెప్పిన విషయాలు కాకుండా కృష్ణుడికి అర్జునుడి మీద అత్యంత ప్రేమపూర్వక వాత్సల్యం కలిగింది. అందుకని నీకు మళ్ళీ చెప్తాను రా, నువ్వు ఎందుకంటే నువ్వు చాలా ఇంట్రెస్ట్గా వింటున్నావురా బిడ్డ, కాబట్టి నీకు ఇంకా రహస్యాలు చెప్తాను అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. సో అటువంటి విషయంతో ఈ ప్రస్తావన మనం ఈ అధ్యాయానికి జరగడం జరుగుతుంది. చూద్దాం. మొట్టమొదటి దానికి ఏమిటి చెప్తున్నాడు? భగవాను వాచ, భగవంతుడు ఇలా చెప్తున్నట్టు ఏమని? మహాబాహో, గొప్ప బాహువులు గల ఓ అర్జున, ప్రియమాణాయ అనగా నా మాట చేత అత్యంత సంతసించుతున్నటువంటి సంతోషపడుతున్నటువంటి తే నీ కొరకు హితకామ్యయా హితమును కలగజే ఉద్దేశ్యముతో అంటే నీ క్షేమం కొరకు భూయ ఏవ మరలా యత్ ఏ పరమం శ్రేష్టమైన వచః వాక్యమును అహం నేను వక్ష్యామి చెప్పబోతున్నాను మే నా యొక్క తత్వచ ఆ వాక్యమును శృణు వినుము. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు భగవానుడు చెప్తున్నాడు, ఒరే చాలా గొప్ప బాహువులు కలిగినటువంటి అర్జునుడా. అంటే మహాబాహు అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ భగవంతుడి పట్ల కూడా వాడికి గొప్ప బాహువులు కలిగిన వాడు. అంటే మనలాగా ఇలకరచూ పోయినవాడు కాదు. ఉండే గుంజుకపోయి కూర్చుంటారు చూసావా, భగవద్గీత క్లాసు రాగానే గుంజుకపోయి కూర్చుంటారు, ఎందుకు వచ్చిందిరా దేవుడా అని. అలా కాదు, అత్యంత ఆ విధంగా తను ఎంతో పరాక్రమంతో అంటే అత్యంత ఉత్సాహంతో ఈ విషయాన్ని నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాడు ఉంటున్నాడు. కాబట్టి చెప్పాలనే సంతోషం నాకు కలుగుతోందని చెప్తున్నాడు. అర్థమైందా? కాబట్టి ఆ క్లాస్కి వచ్చినప్పుడు ఎప్పుడు ఏడు మొహం పెట్టుకుని రాకండి, ఉత్సాహంగా రండి. అర్థమైందా? సో అది. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, గొప్ప బాహువులు గల ఓ అర్జున, నా మాటలు విని అంటే ఇప్పటి వరకు నేను చెప్తున్న మాటలన్నీ విని చాలా సంతోషిస్తున్నటువంటి నీకు మంచి హితమును కలగజేయాలని అంటే నీ క్షేమమే నా ఉద్దేశం. గురువు యొక్క ఉద్దేశం ఏంటిరా? శిష్యుడు యొక్క సంక్షేమం, వాడిని ఉద్ధరించాలి, ఈ జన్మ లంపటాన్ని నుంచి వాడిని బయటికి తీసుకెళ్ళిపోయి పైకి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అది కదా గురువు యొక్క ఉద్దేశం. కాబట్టి నీకు హితమును కలగజే ఉద్దేశంతో మరలా అంటే రెండోసారి అంటే ఇప్పటికి ఆల్రెడీ చెప్పడం అయింది, నేను మళ్ళీ చెప్తున్నా, మరలా ఏ శ్రేష్టమగు వాక్యమును
నేను చెప్పబోతున్నానో దానిని శ్రద్ధగా వినుము. అంటే నేను ఇందాక మనవి చేశాను కదా, గురువుగారు ఎప్పుడు చెప్పిందే చెప్తూ ఉంటాడని. అది అవసరం రా నాన్న. ఎందుకని స్వభావ సిద్ధంగా మనకి నిన్న విన్నది ఇవాళ మర్చిపోవటం అలవాటు. ప్రొద్దున తిన్న కూర రాత్రికి గుర్తుండదు, అవునా కాదా? ఎప్పటికప్పుడు మనం ఇలా కడుక్కోవడం వెళ్ళిపోవడం అంతే తప్పితే ఏది మన దగ్గర నిలవ ఉండదు. మన మనసు అంత గొప్పది. కానీ పక్కవాడి మీద కోపము, ద్వేషము ఇవి మాత్రం నిలవ ఉంటాయి. ఇక్కడ జరిగే విషయాల మీద మాత్రం ఏం గుర్తుండదు. ఎరా నిన్న ఏం తిన్నావురా? నిన్న తిన్నదే గుర్తులేదు. నీకు 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో చెప్పిన ఎట్ట గుర్తుంటాయిరా? అందుకని మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అందుకని చెప్తాడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏ శ్రేష్టమగు వాక్యమును నీకు నేను చెప్పబోతున్నానో దానిని గురించి శ్రద్ధగా వినుము. అంటే ఇక్కడ గురువాక్యములను శిష్యుడు ఆసక్తితో శ్రవణము చేయుచు ప్రీతిని కనబరుచున్నప్పుడు గురువునకు ఉత్సాహము, కరుణ జనించి ఇంకా ఎంతయో మహత్తరమైన బోధను కావించుచుండును. నేను చెప్పాను కదా, శిష్యుడు ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉంటే హుషారుగా 2 ప్రశ్నలు వేసి గురుగారు అది ఎట్లా ఇది ఎట్లా అని అట్లా అని అంతకుముందు మనం చదువుకున్నాం కదా, ప్రణిపాతేన తద్విద్ధి ప్రణిపాతేన. సో శిష్యుడు ఎప్పుడు ఎట్లుండాలి? చాలా వినయంగా గురువుగారి సేవ చేసుకుంటూ ఆయన మనసెరిగి తనకు కావలసినటువంటి ఆధ్యాత్మిక విషయాల గురించి ప్రశ్న వేసి గురువు దగ్గర సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఎందుకని అక్కడ కూడా పాయింట్ ఏమిటి? గురువు గారు నీ యొక్క ప్రవర్తనతో సంతృప్తి చెంది ఉండాలి. నాకు సంతృప్తి చెప్పకుండా నువ్వు నన్ను తిడుతూ ఉంటే నీకు నానా ఇదిరా భగవద్గీత అని సంతోషంగా చెప్పడానికి నాకు ఎక్కడి నుంచి వస్తుందిరా? నాకు కూడా కొన్ని గుణాలు ఉంటాయి కదా, నేను కూడా మనిషినే కదా. అంటే నేను గురువునని చెప్పుకోవట్లే, గురువు వాళ్ళ సంగతి చెప్తున్నా. సో గురువుని నువ్వు బాధ పెట్టే పని చేస్తే గురువు నుంచి నువ్వేం పొందలేవు. గురువుని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేట్టు చూడు, అప్పుడు ఆయన నుంచి లోపల దాచుకున్న బంగారం అంతా బయటకు వస్తుంది. అది నీ సొంతం అవుతుంది. అదైనా సో గురువుని ఏడిపించడానికి ప్రయత్నం చేశారనుకోండి, మీకు ఏం రాదు. ఎందుకని నేను చూడంగానే వీడు ఏంది వీడు అనవసరం వీడికి చెప్పడం అనేటువంటి భావన కలిగిందనుకో, మనసులోంచి బయటికి రాదు. అది పరమాత్మ రానివ్వడు, అది గుర్తు చెప్పేది. సో అందువలన ఇప్పుడు కాకా పట్టమని నేను చెప్పటల్లా గురువు పట్ల వినయంగా ఉండండి. కొంతమంది నటిస్తూ ఉంటారు బాగా ఎక్కువ శ్రద్ధగా ఉన్నట్టుగా, అది కూడా తెలిసిపోతుంది గురువుగారికి. అమ్మ వీడు వేస్తున్నాడు రా టోపీ నాకని. తెలియదని అనుకోవద్దు, అన్నీ తెలుస్తాయి. కానీ ఇప్పుడు అన్నీ ఏరుకుని తీసేయడం మొదలెట్టామనుకో, బుట్టలో ఏం మిగలవు. అది నా బాధ. అందువలన కొంతమంది దగ్గర కొన్ని లక్షణాలతో మనం వాళ్ళని సహించాలి. నేను మనవి చేసేది అది. సో ఆ విధంగా సరే. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతోంది? ఎప్పుడు గురువుగారికి శిష్యుడి మీద అవ్యాజమైనటువంటి ప్రేమ, కరుణ కలుగుతాయి అంటే శిష్యుడు అత్యంత శ్రద్ధతో వింటున్నప్పుడు వస్తుంది. అవునా కదా? నువ్వు కూతుర్ని కాసేపు కునుకులు ఆగుతున్నావు అనుకో, నాకు కూడా నిద్ర వస్తుంది కదా. సో నువ్వు శ్రద్ధగా వింటే నేను శ్రద్ధగా వీడు ఉత్సాహంగా ఉంటున్నాడు, మనం కూడా ఉత్సాహంగా చెప్పాలని వస్తాయి కదా. సో ఆ విధంగా అందుకని చెప్పి శ్రద్ధతో వింటేనే లెక్క. అశ్రద్ధతో వినటం కన్నా అసలు వినకపోవడం మంచిది. క్లాసుకు రావద్దు, నో ప్రాబ్లం. ఎందుకని నువ్వు అశ్రద్ధగా కూర్చుంటే నిన్ను చూసి వాడు చెడిపోతాడు. ఎస్, అర్థమైందా? అందువలన నీకు చెడిపోవడానికి నీ ఇష్టం, నీ కర్మ నువ్వు అనుభవించు. పక్కోడు నేను చెడగొడతావు, వాడిని మాటల్లో పెట్టడం. ఏదో అక్కడికంతా ప్రపంచం అంతా పడిపోతున్నట్టు క్లాస్ జరుగుతున్నప్పుడే మాటలు మొదలెడతాడు. అంటే ఆ 60 నిమిషాలు 45 నిమిషాలు సమయాన్ని కూడా ఏకాగ్రతతో వినలేరు. అప్పుడే వాళ్ళు గుర్తొస్తాయి, అవేవో మాట్లాడాలి ముచ్చట్లు. అది వద్దు, అది కరెక్ట్ కాదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నీవు నా యొక్క మాటల వలన ఎంతో సంతోషిస్తున్నావు కాబట్టి. అంటే వాడు శిష్యుడికి సంతోషం ఎప్పుడు వస్తుంది? శ్రద్ధతో విన్నప్పుడు వస్తుంది. అంతే కదరా?
సో శ్రద్ధతో విన్నప్పుడు సంతోషం కలిగినప్పుడు గురువుగారికి అది సంతృప్తి. చల్ వీడు బ్రహ్మాండంగా వింటున్నాడు కాబట్టి ఇంకొక రహస్యం వీడికి చెప్దాం, ఇంకొక ముందర మెట్టు తీసుకెడదాం వీడికి, ఇంకొక రహస్యం నాకు తెలిసింది వీడికి చెప్దాం అనేటువంటి భావనతో వెడుతూ ఉంటుంది. కాబట్టి గురు శిష్యుల మధ్య సత్సంబంధాలు ఉండాలి అంటే శిష్యుడికి ఉండవలసినటువంటి మొదటి లక్షణము శ్రద్ధ, తర్వాత సహనము. అంటే తను ఎత్తుకున్నటువంటి పని నెరవేరే వరకు ఆగగలిగినంత ఓపిక కవిడికి కావాలి. ప్రతిదీ అప్పటికప్పుడు నీకు ఫలితం రాదు. అర్థమైందా? నీకు 16 ఏళ్ళు వచ్చిన తర్వాతనే మీసం రావడం మొదలైంది. పుట్టంగానే మీసాలు ఉన్నాయా? లేవు కదా. పుట్టంగానే పళ్ళు ఉన్నాయా? లేవు కదా. సంవత్సరం అయ్యాక పళ్ళు రావడం మొదలైంది. సో అట్లాగే ప్రతిదీ కూడా తదనుగుణమైనటువంటి సరైన సమయంలో ఏర్పడుతూ ఉంటాయి. అప్పటి వరకు ఆగగలిగినటువంటి శక్తి మనకు ఉండాలి, ముఖ్యంగా గురుమార్గంలోకి వచ్చినప్పుడు. సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే అర్జునుడి దగ్గర కృష్ణుడు వాటిని చూడడం జరిగింది. ఆ లక్షణాలన్నీ వాడి యందు ప్రకటితం అవుతున్నాయి. ఇంకా చెప్పు మహానుభావ, ఇప్పుడేమిటి వాడు ఒరిజినల్గా ఎక్కడున్నాడు? ఏడుపులో ఉన్నాడు. మీరు మర్చిపోకండి, యుద్ధం సీన్ ఎప్పుడు గుర్తుంచుకోవాలా. మన బ్యాక్ ఫ్రేమ్ ఏదైతే ఉందో మెయిన్ ఫ్రేము అది. అక్కడ ఏడుపు సీను, కళ్ళమని నీరు గార్చుకోవడం, బాణాలు బారేయటం అని కూర్చోవడం, ఆ సీన్ అక్కడ పెట్టుకోండి. ఆ ఫ్రేమ్ అక్కడ ఉంది. ఆ ఫ్రేమ్లోంచి వాడిని ఇక్కడికి మార్చి ఇక్కడ తీసుకురావాలి. ఇప్పుడు ఏమైంది? కొద్దిగా ఏడుపు మానేస్తున్నాడు. ఏడుపు మానేసి కొద్దిగా చెప్పేది ఉత్సాహంగా వినడం మొదలుపెట్టాడు. శ్రద్ధగా దాన్ని చేయటం మొదలు. అప్పుడు నీకు ఇంకాస్త చెప్పి ఇంకాస్త హుషారు పరిస్తే నా పనిలోకి వస్తావేమో అని ఉద్దేశం. ఏమిటి ఈయన పని ఏమిటి? వాళ్ళ చంద్ర మీద బాణాలు వేయించాలి, ధర్మాన్ని రక్షించాలి, తను చెయ్యకూడదు, వాడి చేత చేయించాలి. చేసేవాడు వెనక్కి వెళ్ళిపోయాడు. అందుకని వాడిని లేవాలి, నుంచోబెట్టాలి, గాలి కొట్టాలి, వాడి చేత బాణం వేయించాలి. సో ఈ పరిస్థితిలో వాడిలో ముందు శ్రద్ధను కలిగిస్తున్నాడు ఆయన. ఆ శ్రద్ధ కలిగింది కనుక ఇప్పుడు నేను చెప్తానంటున్నాడు. సో వాడికి ఉన్నటువంటి బాధ పోతోంది. అర్జునుడికి ఇంతకుముందు బాధలో ఉన్నాడు కదరా, విషాదయోగం. ఆ విషాదంలోంచి బయటకు వస్తున్నాడు. అందుకని వాడికి ప్రియమాణాయ అంటే ఈ భగవద్గీత గురించినటువంటి రహస్యాలు చెప్పడం వలన వాడికి అత్యంత ప్రీతి కలుగుతోంది. ఎవరికి? అర్జునుడికి. వెరీ గుడ్. అంటే మీరు మెలకుగా ఉన్నారు లేదు, చూసుకుంటూ ఉంటా అప్పుడప్పుడు, అందుకోసం. అర్థమైందా? సో అర్జునుడికి అత్యంత ప్రీతి కలుగుతోంది. కాబట్టి ఇప్పుడు కృష్ణుడికి ఏమవుతోంది? హితకామ్యాయ అంటే నీకు గురువు హితం చేయాలి. ఏది చెప్పినా నీ మంచి కోసం చేయాలి. నువ్వు శ్రద్ధగా వింటున్నావు కనుక, ప్రీతితో వింటున్నావు కనుక నీకు నేను సంక్షేమం కలిగించే విషయాలు నేను చెప్తాను అంటున్నాడు. సో ఇందులో వేసినటువంటి 2 ముఖ్యమైనటువంటి మాటలు ఏమిటంటే ప్రియమాణాయ, హితకామ్యాయ. నీకు హితమైనటువంటి విషయాలు ఏమున్నాయో అవి చెప్పదలుచుకున్నాను అని చెప్పి చెప్తున్నాడు. ఏమిటి హితమైనటువంటి మా వాక్యం ఏమిటి? భగవద్గీత అంతా చెప్తున్నది ఏమిటి చెప్పండి ఒక్కసారి, ఒక్క మాట. మనందరికీ కూడా హితమైనటువంటిది ఏమిటి భగవంతుడు చెప్తున్నది? ఒక్క మాట. ఇవన్నీ కాదురా, బంధ విముక్తి. బంధ విముక్తి మనందరినీ పట్టుకున్నది ఏంటి? బంధం. చేస్తున్న పనిలో ఫలితం ఆశించడం, ఏది చేయడం, ప్రతి దానిలోనూ కామ్య రూపం అనేటువంటి బంధాన్ని మనం వేసుకుంటున్నాం. ఆ బంధాన్ని విముక్తి కలిగిస్తే అదే మోక్షం. అర్థమైందా? సో ఆ బంధ విముక్తి కోసం చెప్పాలి. దానికి పొందడానికి నీకేం కావాలో అది నేను చెప్తున్నాను. అది హితకామ్యాయ. నీకు నిజమైన సంక్షేమం ఏమిటి? నీకు ఈ మానవ జన్మ నుంచి విముక్తి కలిగించి నేను నా దగ్గరికి తీసుకెళ్ళాలి. అది నీకు హితమైంది. ఊరికి నీకు 10 కోట్లు రావాలి, లేకపోతే 20 ఎకరాలు పొలం పెంచుకోవాలి, లేకపోతే 4 మర్డర్ చేయాలి. ఇదే నువ్వు పొందాల్సింది. ఇది కాదు. నీకు నిజమైనటువంటి హితమైంది ఏమిటి? నువ్వు నన్ను చేరడం, చేరే మార్గాన్ని నీకు నేను చూపించడం, ఆ మార్గంలో నువ్వు నడిచేటట్టు చేయడం. ఇది నేను నీకు హితమైన పని చేయాల్సింది. సో నువ్వు శ్రద్ధగా వింటున్నావు, ఆసక్తి చూపిస్తున్నావు కనుక నేను నీకు ఆ పని చేసి చూపిస్తాను అనేటువంటి ఉద్దేశంతో ఆయన అతనికి
చివరి వరకు హితాన్ని కలిగించేటువంటి రహస్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చెప్తున్నాడు. అయితే నేను చెప్పేటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో పరమం వచః అంటే అత్యంత ఉత్కృష్టమైనటువంటి వాక్యాలు చెప్తున్నాను రా బిడ్డ, నువ్వు మామూలు మాటలను కొట్టేసుకు, జాగ్రత్తగా విను, శ్రద్ధగా విను. ఎందుకని పరమం గురించినటువంటి మోక్షాన్ని గురించినటువంటి విషయాల్ని నేను చెప్తున్నాను కాబట్టి అత్యంత జాగ్రత్తతో శ్రద్ధాళువై నువ్వు వినువు అని చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు 2వ శ్లోకంలోకి వచ్చేప్పటికీ తన యొక్క యోగ శక్తి ఏమిటి, తర్వాత ఆధ్యాత్మిక మహిమ ఏమిటి అనే విషయాన్ని తెలియపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఏమిటంటే వినేవాళ్ళకి సొంతంగా అర్థం చేసుకుని తెలుసుకోగలిగిన శక్తి లేనప్పుడు మన గురించి మనమే చెప్పుకోవాల్సి వస్తుంది కదరా. కొంతమంది శిష్యులు తెలిసినా కూడా మాట్లాడరు. ఎందుకని గురువుగారు గొప్పవాడని అంటే ఎక్కడన్నా మనకి ఇదైపోతున్నామని సత్య గురువుగారిని ఏ విధంగా అబ్బా నువ్వు బాగా చెప్పావని ఎప్పుడు అనం. ఎందుకంటే ఆయన మరి ఆయనకి గర్వం రాకుండా చేయడానికి వీళ్ళు అలా చేస్తూ ఉంటారు, గురువుగారికి అహంకారం రాకుండా ఉండటానికి. అందుకని ఇంకా బాగా చెప్పలేదు గురువుగారు అంటూ ఉన్నారు. అర్థమైందా? సో అందుకని కృష్ణుడు ఇప్పుడు చెబుతూ ఒరే నా యోగశక్తి ఏమిటో, తర్వాత నా ఆధ్యాత్మిక మహిమ ఏమిటో అవి నీకు ఒక 4-5 శ్లోకాల్లో చెప్తాను. దీన్ని బట్టి నేనేంటి, నా సంగతి ఏంటి అనేది నువ్వు ఊహించుకో అని చెప్పి మళ్ళీ చెప్తున్నాడు. ఇంతకుముందు 3 అధ్యాయాలు చెప్పినవి అవే, కొద్దిగా అవేమిటంటే ఇండైరెక్ట్గా చెప్పాడు, ఇప్పుడు ఇక డైరెక్ట్గా చెప్తున్నాడు. అర్థమైందా? అంటే ఎందుకు డైరెక్ట్గా చెప్తున్నాడు ఆలోచిద్దాం మరి ఒకసారి. ఇంతకు ముందు వరకు నేను డైరెక్ట్గా చెప్తే అర్థం చేసుకునే శక్తి నీ దగ్గర లేదు, నువ్వు ఎల్కేజీలో ఉన్నావు. ఇప్పుడు 3 అధ్యాయాల పాటు చెప్పుకుంటూ వచ్చాక కొద్దిగా A+B అనేటువంటి ఏ అంటే యాపిల్, కే బి అంటే బ్యాటు అనే స్థితికి వచ్చావు నువ్వు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఇక నీకు డైరెక్ట్గా చెప్తాను, నా యొక్క ఏమిటనేది నీకు డైరెక్ట్గా చెప్తున్నాను. ఎందుకని ప్రత్యక్ష అనుభవంతో కూడినటువంటి జ్ఞానాన్ని చెప్తానన్నాడు కదరా. సో అనుభవపూర్వకంగా తెలియాలంటే నీకు నేను ప్రత్యక్షంగా చెప్తాను అని చెప్పి ఇప్పుడు దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఆ విధంగా 2వ శ్లోకంలో ఇవి మొత్తం 5 శ్లోకాలు ఉంటాయి. ఇందులో 2వ శ్లోకంలో ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. టీకా తాత్పర్యం. మే నా యొక్క ప్రభవం అనగా ఉత్పత్తి లేక అవతార రహస్యము లేక నా యొక్క ప్రభావమును సురగణాః అనగా దేవతల సమూహములు నవిదుహు ఎరుంగవు వాటికి తెలియదు, మహర్షయ అనగా మహర్షులున్ను నవిదుహు వాళ్ళు ఎరగరు, అహం నేను దేవానాం దేవతలకును మహర్షిణాంచ మహర్షులకును సర్వశః అన్ని విధములుగాను ఆదిహి మొదటివాడను, నేనే కారణమైన వాడని. కాబట్టి వాళ్ళెవరికి నా గురించి తెలియదు. ఎందుకని చెప్పాల్సి వచ్చింది అంటే నా గురించి తెలియాలంటే నా పుట్టుకేదో తెలిస్తే నీకు నా గురించి తెలుస్తుంది. నువ్వు తెలుసుగా ఆడ పుట్టినావు కదా, ఆడనే ఉన్నావు కదా, ఈడకు వచ్చావు కదా అని మాట్లాడుతుంటామే మనం మామూలుగా. సో నీకేంటి అక్కడ ఆ ఊర్లో నువ్వు పుట్టి పెరిగింది తెలుసు వాడికి, అందుకే నువ్వేగా ఆడే ఉన్నావు కదా, తెలియదేంటి ఎలక్ట్రోలో పుట్టావు కదా మాకు తెలుసు. కానీ ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు. ఎందుకంటే అందరూ ఆయనకే పుట్టారు. ఇప్పుడు మా అబ్బాయి నా పుట్టుకు తెలుసుకోగలడా? నేను గురువుగారి పుట్టుకు నేను తెలుసుకోగలగనా? అందుకోసమే గురుమూలం, ఋషిమూలం, నది మూలం ఈ 3 మనం ప్రయత్నం చేయకూడదని చెప్తారు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, నీకు అనవసరం. ఆళ్ళలో ఉన్న విద్య తీసుకో, ఆడెక్కడ పుట్టాడో, ఏం జరిగాడో, పెన్షన్ వస్తుందా, అది ఉద్యోగం ఉందా, ఇది చేస్తావా, ఈ ఏదో క్వశ్చన్లన్నీ దేనికి? ఇది అనవసరమైనటువంటి ఎంక్వైరీ. ఇది ఏమిటంటే ప్రపంచ జ్ఞానం, విపరీత జ్ఞానంతో చేసే ప్రయత్నం ఇది. ఇప్పుడు అవి తెలుసుకుని నన్ను ఏమి అసెస్ చేస్తావు నువ్వు? అందరికన్నా నా ఉన్నట్టుగానే నాకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, ఏమి నీకు తెలుసుకుంటావు? లోపల ఉన్న విద్యను బట్టి నీకు తెలియాలి.
ఆ విద్యను నువ్వు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే తెలుస్తుంది, లేకపోతే ఎట్ట తెలుస్తుంది? అర్థమవుతుందా? సో అందువలన ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నా అంటే మహామహా దేవతా సమూహాలందరికీ కూడా నా గురించి తెలియదు, నేను ఎవరినో తెలియదు. అందుకనే నన్ను పొందటానికి ప్రతివాడు ప్రయత్నం చేస్తున్నాడు. అర్థమైందా? అదేవిధంగా మహర్షులు అంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇది ఒక 2 దీంట్లో మనం చూద్దాం. ఎట్లా అంటే బ్రహ్మాదులకు నిదే పరచింత, బ్రహ్మాదులకు నిదే పరచింత, బ్రహ్మగన్న తండ్రి అయిన పరమాత్మ చింత, బ్రహ్మాదులకు నిదే పరచింత. ఎందుకని? బ్రహ్మగారు కూడా ఆ పరమాత్మకు పుట్టినవాడు. ఆయన సృష్టి చేసే పని ఆయనకు అప్పచెప్పాడు. అందుకని ఆయన తన్ను పుట్టడానికి ఆధారమైనటువంటి ఆ పరమాత్మ గురించి ఎల్లప్పుడూ ఆయన చింతిస్తూ ఉంటాడు. చింతించడం అంటే యోగ సాధనలో ఉంటాడు. కాబట్టి దేవతలందరికీ ఆయన అందనివాడని అర్థమైంది కదా. ఇక 2వ దాంట్లోకి వద్దాం, మునుల వ్యవహారానికి. మునుల తపములదే మూలభూతియదే వనజాక్షుడే గతి వలసినను, వనజాక్షుడే గతి వలసినను, మునుల తపములదే మూలభూతియదే. చూసావా? ఇక్కడ మునులందరూ దేన్ని తపస్సు చేస్తున్నారు? ఆ మూలభూతి అంటే ఈ పరమాత్మ, ఆయన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయన ఇప్పుడు బ్రహ్మాండంగా ధైర్యం చెప్తున్నాడు, వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదురా నా గురించి. ఎందుకని? వీళ్ళందరూ నా ముందే పుట్టారు, నా వల్లనే పుట్టారు. ఇంకా ఎట్ట పుట్టారు రా తెలుసుకో. బ్రహ్మగారు ఆయన కడుపులోంచే వచ్చాడు, తెలుసు కదా మీ అందరికీ, నాభికమలంలోంచి వచ్చాడు. ఇక ఋషులు అంటావా? ఆయన సృష్టి చేస్తూ మొట్టమొదటి బ్రహ్మగారికి ఇచ్చినప్పుడు బ్రహ్మగారు ప్రజాపతులను సృష్టిస్తే ప్రజాపతుల ద్వారా పుట్టినటువంటి మహారుషులు అందరూ, సప్తఋషులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ గోత్రాలతో మనం అందరం ఏర్పడ్డాం. నీ ఆరిజిన్ ఏమిటంటే పలానా గోత్రం అని చెప్పుకోవడం కాదు. ఇక్కడ దానికి ఆధారంగా ఉన్న ఋషులు ఎవరైతే ఉన్నారో అక్కడికి సంబంధించినటు వాడివి, నీ యొక్క మూలం అక్కడుంది. అందుకోసమని నేను విష్ణువర్ధన్ రెడ్డినని గుండెలు ఎరుచుకుని చెప్పకు, అర్థమైందా? నీ గోత్రం ఉన్నటువంటి ఋషులు ఎవరున్నారో వాళ్ళలోంచి వచ్చిన వాడిని దండం పెట్టి అహంభో అభివాదయ్యేది, నేను నమస్కారం చేస్తూ మాట్లాడుతున్నాను అని చెప్పు. అంత వినయంగా ఉండాలి, తల వంచుకుని ఉండాలి. నేలకు వెళ్ళిన తర్వాత ముక్కు నేలకు రాయాలి, అర్థమైందా? సో అప్పుడు కానీ నీ వినయం బయటికి రాదు. సో ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? ఎవరికీ అర్థమయ్యే అవకాశం లేదు, నా మూలం తెలిసే అవకాశం. నేను అందరికీ మూలంగా ఉన్నాను, వాళ్ళందరూ నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నీకు ఆ అవకాశం ఈ మానవ జన్మలో ఇచ్చాను నన్ను తెలుసుకోవడానికి. వాళ్ళందరూ ఆ పనిలో ఉన్నారు, నువ్వు ఆ పని ఒకటి మాత్రం మానేసి మిగతావన్నీ చేస్తున్నావు. నీకు అవకాశం ఇచ్చాను నేను నన్ను తెలుసుకోవడానికి, నీ లోపల ఉన్న నన్ను తెలుసుకోవడానికి నీకు అవకాశం ఇచ్చా. యోగ మార్గం చెప్పాడు గురువు సద్గురువు చంద్రయార్యుడు. అయినా సరే దాన్ని అశ్రద్ధ చేసి నువ్వు వంకర తింకరగా ఆలోచిస్తానంటే దానికి ఎవరేం చేస్తారు? అర్థమవుతుందా? సో ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే నా యొక్క ఉత్పత్తిని అనగా అవతార రహస్యము. ఇక్కడ అవతార రహస్యం అంటే ఏమిటి? పరమాత్మ ఎల్లప్పుడూ నిరాకారంగాను నిర్గుణంగాను నిష్క్రియుడుగాను ఉండడు. తన యొక్క అవసరం వచ్చినప్పుడు కొన్ని అవతారాలు ఎత్తి ప్రపంచంలో జనాన్ని ఉద్ధరించడానికి వస్తాడు. ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గాన్ని నశింపజేయడానికి రావాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఎందుకంటే మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు కట్టె తీసుకోవాల్సి వస్తుంది. ఎల్లప్పుడూ కూర్చుంటే లాభం లేదు, అర్థమైందా? కట్టె తీసుకుంటే కానీ సమాజం సరికాదు. సో ఆ విధంగా చేయటం కోసం నా యొక్క ఉత్పత్తి రహస్యం, నా అవతార మహత్యం అందరికీ తెలియదు. ఎందుకని? నేను ఏ రూపంలో వచ్చి పుడతానో ఎవరికి తెలియదు, దాని అవసరం ఏమిటో నాకు తెలుసు. అందుకని నేను సడన్గా వచ్చి పుడతాను, నేను చేయవలసిన పని చేస్తాను, తర్వాత నా అవతార పరిసమాప్తి అయిపోతుంది, వెళ్ళిపోతాను. ఆ సమయంలో నాతో సంబంధం ఉన్నవాడు ఉద్ధరింపబడతాడు, లేనివాడు అలాగే ఉంటాడు. దట్స్ ఆల్. అన్ని అవతారాల్లోనూ అందరూ ఆయన చేత ఉద్ధరింపబడతారని అనుకోవద్దు. ఇంత పెద్ద ఆశ్రమం పెట్టాం, ఇన్ని 11 సంవత్సరాలు చేస్తున్నాం, ఎంతమంది వస్తున్నారు ఇక్కడికి? మిగతా వాళ్ళు ఎవరికి కించెత్తు కుట్టినట్టు కూడా అనిపించట్లేదే, రావట్లేదే.
వచ్చిన వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారే అంటే గుణాల ప్రభావం, పూర్వజన్మ సుకృతము ఇన్నున్నాయి. అదృష్టవశాన ఇక్కడికి రాగలిగిన దీన్ని నిలుపుకోగలిగిన స్థితి వాడికి లేదు. ప్రతిదీ ఇంట్లో ఉన్న ప్రతి చిన్న విషయం పెద్ద ప్రాబ్లంగా కనపడుతుంది. గురువుగారు ఆ పని వచ్చిందండి, అందుకని రాలేకపోయానండి. మా ఆవిడ గోరు నొప్పిగా ఉందండి, అందుకని ఆవిడకి సేవ చేస్తున్నానండి, నేను రాలేకపోయాను. నీ దుంపదేగా మీ ఆవిడెంత, నువ్వెంత, ఆవిడ గోరెంత? నీకు ఇప్పుడు మాట్లాడుతున్న విషయం ఏమిటి? ఇక్కడ నీ పుట్టుకి మీ ఆవిడ పుట్టుకి కారణమైన విషయం మాట్లాడుతున్నాం. ఇక్కడ దానికన్నా ప్రముఖమైంది అది. అంటే నేను ఎందుకు చెప్తానంటే విమర్శించడం కాదు నాన్న, మీకు విచక్షణ జ్ఞానం అనేది మానవ జన్మలో అందరికీ ఇవ్వబడింది. సో ఏది ముఖ్యము, ఏది ఆపవచ్చు అనేటువంటి విచక్షణ జ్ఞానం, కొద్దిపాటి బుద్ధి మనకు ఉండాలి. ప్రతి చిన్న కారణం దొరికితే చాలు ఎగ్గొట్టడం, ఆశ్రమాన్ని రావడం. దానివల్ల నువ్వే నష్టపోతున్నావు, ఎవరు నష్టపోవట్లే. అది కూడా తెలియని స్థితిలో ఉన్నారు మీరు. ఒకరోజు భగవద్గీత క్లాసు పోతే ఎంత నష్టపోతున్నారో మీకు జ్ఞానం ఉంటే అర్థం కావాలి. సరే, ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది ఏడుస్తూ వస్తారు, ఎందుకు వచ్చిందిరా భగవంతుడా అని. టైంకి వచ్చి రావాల్సి వస్తుంది, తప్పదని కొంతమంది. సో ఇంతకీ ఏమిటంటే ఈ అధ్యాయం మొదట్లో అర్జునుడి గురించి కృష్ణుడు చెప్పిన విషయం మన దగ్గర పూర్తిగా జరగడంలా. అత్యంత ఉత్సాహంగా దీని పట్ల ఆసక్తితో ఇది తెలుసుకుందామనేటువంటి ముందుకు వచ్చేవాళ్ళు అయినా ఎవరో కొంతమంది మహానుభావులు విన్నవాళ్ళు, చూసిన వాళ్ళు బాగుపడతారనే ఉద్దేశంతో దీన్ని మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటగా తెలుసుకోవాలి అంటే, భగవంతుని గురించి తెలుసుకోవాలనుకుంటే నీకు మొట్టమొదట ఉండవలసింది శ్రద్ధ, సహనము. దాని మీద దృష్టి పెట్టి దానికోసం ప్రయత్నం చేయాలి. అలా ప్రపంచంలో ఏ పనైనా నీవు శ్రద్ధ పెట్టకుండా సాధించగలుగుతున్నావా? ఇప్పుడు ఇది ఏదో పెట్టాడు వాడు రికార్డింగ్. ఈ రికార్డింగ్ పెట్టింది ఆ ఉన్న టెక్నిక్ ఏదో వాడికి తెలుసు. నువ్వు నేను చేయగలమా? చేయలేం. చెప్పితే ఆనందంగా ఏదో చేస్తున్నాం. కాబట్టి అది నేర్చుకోవడానికి వాడి దగ్గర ఎంత శక్తి ఉండాలి, ఎంత శ్రద్ధ ఉండాలి. కాబట్టి ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్. అర్థమవుతుందా? సో పరమాత్మ అట్లా తన సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులకి ఏదో ఒక ప్రజ్ఞ ఇచ్చాడు. ప్రతి ప్రాణికి ఒక ప్రజ్ఞ ఉన్నది. నువ్వేదో అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి నేను గొప్పవాడిని అనుకుంటే నీ ఎంత బుద్ధి తక్కువవాడు ఇంకోటి ఎవడు లేడు. ఇప్పుడు కరోనాకి ఏం చేస్తున్నావు నువ్వు? చాలా ప్రజ్ఞావంతుడు కదా. తుప్పు కత్తి తీసి ఇట్టి తిప్పుతావు కదా అంతా సృష్టి మొత్తంలో. మరి ఇది ఆపలేకపోతున్నావే, ఇంట్లో దూరి తలుపులు వేసుకుంటున్నావే, ముక్కుకి కాళ్ళకి చేతులకి అన్నిటికీ వేసుకుంటున్నావే. ఎందుకని? ఆఫ్టర్ ఆల్ అది కంటికి కనపట్ల. నేను నిందించడం లేదు నాన్న, నువ్వు నేదేదో గొప్పవాడిని అనుకుంటున్నావు, అది చాలా తప్పని చెప్తున్నాను. అత్యంత హీనమైన వాడివి, పరిమితుడివి నువ్వు, అది గుర్తుపెట్టుకో. అయినప్పటికీ నీకు పెద్దరికం ఇచ్చాడు ఆయన. మానవ జన్మకు వచ్చావు గనక నన్ను తెలుసుకోరా అంటున్నాడు. అది మానేసి నేను పెద్ద తురుంఖాన్ని అది ఇదని ఇట్లా తిరుగుతాం మొదలెడితే ఏమైంది? మూతి పగిలింది. ఇప్పుడు దూరాల్సి వచ్చింది లోపలికి. జంతువులన్నీ హాయిగా ఫ్రీగా తిరుగుతుంది బయట. అది అసందర్భం అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ ఆయన మాట్లాడుతోంది కూడా అదే. ఆఖరికి దేవతల కానించి ఋషులు కానించి ఎవరికీ నా మూలం తెలియదు. ఎందుకని? వాళ్ళందరికీ మొదటి మూలంగా నేనున్నాను. మూలభూతి. ఆ మూలభూతిలోంచి ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఎవరు తెలుసుకునే అవకాశం లేదు. తర్వాత ఈ మహర్షులు ఎరగదు. తర్వాత వీళ్ళందరికీ కూడా అన్ని విధాలా నేను మొదటివాడిని కాబట్టి వాళ్ళెవరూ తెలుసుకోలేకుండా ఉన్నారు అనేటువంటి చెప్తూ ఇక్కడ ఎందుకని దేవతల్ని తర్వాత మహర్షుల్ని ఎత్తుకున్న ఉదాహరణగా చెప్పాడు. మిగతా మానవుల గురించి చెప్పచ్చు కదా. అంటే ఆయన సృష్టిలో ఉన్నటువంటి అత్యంత ఉత్తమ శ్రేణికి చెందిన వాళ్ళు దేవతలు, ఆయన తర్వాత వాళ్ళు. తర్వాత ఆయన్ని తెలుసుకోవడానికి నిరంతరం వేరే పని లేకుండా ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు మహర్షులు. సో అటువంటి ఉత్తమ తరగతి చెందిన వాళ్ళకే నేను దొరకడంలా, నీకే ఆడ దొరుకుతాను రా అయ్యా, నువ్వు ఇంకెంత శ్రమ చేస్తే కానీ నీకు దొరకను అని చెప్పడానికి ఇది. అర్థమవుతుందా?
కాబట్టి ఇప్పుడు వారానికి ఒకసారి క్లాసుకు రావడం అనేది సరిపోతుందా? ఏనన్నా తెలుసుకోండి, మీరే తెలుసుకోండి. సో ఆ విధంగా కాబట్టి ఇక్కడ ఏమిటయ్యా అంటే మరి అటువంటి మహర్షులు దేవతలే నిరంతరం ఆయన కోసం ప్రయత్నం చేస్తే దొరకనప్పుడు మనమెంత శ్రమ చేయాలి ఒక్కసారి ఆలోచించండి. ఈ జ్ఞానాన్ని అందుకోవడానికి మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తర్వాత నీ శ్రమను సాధన చేద్దు కానీ తర్వాత ముందు ఒక ఆసక్తి నీకు కలగాలి. అమ్మ వాళ్ళందరూ చేస్తున్నారంటే నేను అవ్వలేదంటే మరి నాతో అవ్వాలంటే నేను కష్టపడాలి కదా అని ఒక పోటీతత్వానికి రావాలి కదరా. పక్కోడికి ₹1,00,00,000 వచ్చినప్పుడు పోటీ పడతావు కదా, నేను కూడా పోటీ చేయాలని గడ్డి తిని. ఆ పోటీ ఇక్కడ ఎందుకు రాదు? సో ఆ విధంగా నీవు ఆ విధంగా పరమాత్మని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి కాలక్రమంలో భగవంతుడుగా మారిపో. ఎందుకని? బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మస్వరూపం అయిపోతున్నాడు అని చెప్పబడుతోంది. కాబట్టి నీవు ఆ తద్రూపుడుగా అయిపో, ఆయన యొక్క రూపంలాగా అయిపో. అవడానికి నీకు అవకాశం ఈ మానవ జన్మలో ఇవ్వబడింది. తర్వాత నీ ఇష్టం. అర్థమైందా? సో ఆ విధంగా చెప్పాడు. తర్వాత ఇప్పుడు మానవుల కోసం వస్తున్నాడు. ఇక్కడ మరి దేవతలు మహర్షుల గురించి చెప్పడం అయిపోయింది కదా. సో ఇట్లాంటి నా యొక్క ఉనికిని గురించి నిజం తెలుసుకున్నవాడు ఎవడన్నా ఉంటే గనక మానవుడు, వాడు సర్వ పాపాల నుంచి విముక్తుడైపోతాడని చెప్తున్నాడు. మనకెంత బెరిది వీళ్ళకి చెప్పట్లేదు ఆ మాట చూడు. ఎందుకని వాడు ఆల్రెడీ మార్గంలో ఉన్నారా, అందుకని వాళ్ళ గురించి చెప్పక్కర్లా. రోజు రెగ్యులర్గా స్కూల్కి వచ్చే పిల్లాడిని టీచర్ ఎందుకు వర్రీ అవుతుంది? ఎగ్గొట్టి తిరుగుతూ ఉంటాడు చూసావా, హోంవర్క్ ఇస్తే చేయకుండా వస్తుంటాడు చూసావా, దొంగ అబద్ధాలు ఆడుతూ ఉంటాడు చూసావా, తర్వాత ఏందిరా లేట్ అయిందనంటే వేడనం తినొచ్చానని చెప్తుంటాడు చూసావా. అటువంటి వాడి పట్ల టీచర్ జాగ్రత్త పడాలి. ఇప్పుడు భగవంతుడు దురదృష్టవశాత్తు ఈ మానవ జన్మను మనకి ఇచ్చాడు కాబట్టి వీళ్ళ సంగతి గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మీరు ఇండైరెక్ట్గా ఆలోచిస్తే మనకి వాళ్ళతో సమానమైన స్థాయి ఇచ్చినట్ట కాదా? వాళ్ళే తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు నా గురించి తెలుసుకున్నవాడు నన్ను పొందుతాడని చెప్తుంటే అర్థం ఏంట్రా? నువ్వు కూడా అంత అవ్వచ్చని అర్థం. కాతే కృషితో నాస్తి దుర్భిక్షం, దానికి తగిన కృషి కావాలి. మూడో శ్లోకంలో ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత ఆపేద్దాం. ఓకే. యహ ఎవడు మాం నన్ను అజం పుట్టుక లేనివానిగను అనాదించ ఆది లేనివానుగను లోకమాహేశ్వరం సర్వలోకమునకు నియామకుడిగాను వేత్తి తెలుసుకొనుచున్నాడో సహా అతడు మర్త్యేషు మనుష్యులలో అసమ్మూఢ అజ్ఞానము లేనివాడై సర్వపాపై సమస్త పాపముల నుండి ప్రముచ్యతే. మామూలుగా ముచ్యతే అంటే విడవబడటం, ప్రముచ్యత అంటే లెస్సగా విడవబడుతున్నాడు. సో ఇక్కడ మన కేటగిరీకి వచ్చాడు. ఇప్పుడు ఆయనకి దేవతలను వాళ్ళందరి సంగతి మనకు అవసరం లేదు, కానీ అటువంటి వాళ్ళకే నేను దొరకను రాయ్యా, నీకు నేను దొరకడానికి ఏడే కూర్చుని ఉన్నా. అర్థమైందా? మరి అటువంటిది నువ్వు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లే. ఎక్కడ దురదృష్టం ఇది? అర్థమైందా? సో అది అందుకోసం అని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎవడు నన్ను పుట్టుక లేనివానిగను, ఆయనకి ఆది లేదు. తర్వాత అనాది రూపుడు. సో ఎల్లప్పటి నుంచి మొదటి నుంచి ఉన్నది చివరి వరకు ఉంటాడు, ఇక ఆయనకు మార్పులు ఏం లేవు. తర్వాత సమస్త లోకములకు నియామకుడు. ఎందుకని నాకు చెప్పాం కదా మీకు 7, 8 అధ్యాయాల్లో 9 అధ్యాయాల్లో వచ్చినవి ఆయన నుంచి వచ్చినటువంటి చైతన్య స్వరూపం ప్రకృతిని కలిసినప్పుడు ఆ రెండు కలిస్తే ఆ స్థూల రూపంగా ప్రకృతి అంతా సృష్టింపబడుతుందనే విషయాన్ని చూసుకున్నాం కదా. కాబట్టి ఆయన నియామకుడు ఆయనే కదా. ఆ విధంగా తర్వాత ఆ విధంగా తెలుసుకుంటున్నాడో అతడు మనుష్యులలో అజ్ఞానము లేనివాడై, అంటే మనుషులందరూ మామూలుగా అజ్ఞానవంతులై ఉంటారనేది అర్థం. ఇప్పుడు అజ్ఞానం లేనివాడని ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుతున్నాడు? అటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కనుక. అది ఇందాక మనకు ముందు అధ్యాయంలో వచ్చింది. నా గురించి కొన్ని కోట్ల మంది ప్రయత్నం చేస్తే అందులో ఏ ఒకడో నా పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. అటువంటి చేసేవాళ్ళు కొన్ని కోట్ల మందిలో ఏదో ఒకడు నా స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటి కొన్ని కోట్ల మందిలో ఒకడు నా నిజ స్వరూపాన్ని తెలుసుకుంటాడు, నన్ను పొందుతాడని ఇంతకుముందు చెప్పడం అయింది. అర్థమైందా? సో ఆ విధంగా ఇక్కడ మనుజులలో
అజ్ఞానము లేనివాడై. అంటే జన్మతః మనందరికీ ఒక అజ్ఞానం కమ్ముకునున్నది. ఎందుకని? మాయ, 3 గుణాలు, వీటితో మనందరం కప్పబడి ఉన్నాం. కాబట్టి మనందరిలోనూ ఈ అజ్ఞానం ఉన్నది. ఇది తొలగించుకోవాలంటే ఆ తెర తొలగించాలి. దానికి గురువు కావాలి. తెర తొలగించేవాడు గురువు. తెర తొలగించిన తర్వాత గురువు గారిని ఆ తెరలో కప్పేద్దామని ప్రయత్నం చేసేవాడు ఎక్కువగా ఉంటాడు. ఎందుకంటే ఒకవేళ ఆయన బాగుపడిపోతాడేమని ఆయనకు కూడా ప్రలోభాలు పెట్టడం. గురుగారు అక్కడ 10 రూపాయలు వస్తుంది తీసుకుందాం, ఇక్కడ ఒక 1000 రూపాయలు వస్తుంది తీసుకుందాం, ఇటు వీడిని దాంట్లో గుంజడానికి ప్రయత్నం చేసే పని. అక్కడితో వాడు నాశనం, వీడు నాశనం, ఇద్దరు నాశనం అయిపోతారు. తర్వాత వీడు జైలుకి వెళ్ళడం అవుతుంది. అందువలన మనుష్యులలో అజ్ఞానము లేనివాడై సర్వపాపముల నుండి లెస్సగా విడువబడుతున్నాడు. సో ఎప్పుడైతే ఇది ఇంకొక విషయం మనం చూసాం. సార్ మరి జ్ఞానం కలిగిన తర్వాత ఎప్పటికీ నాకు మోక్షం వస్తుందండి అని నిన్న ఒక శ్లోకంలో మనం చూసాం. వెంటనే ఏం చెప్పాడు ఆయన? రూములో లైట్ స్విచ్ వేస్తే వెంటనే చీకటి పోయి వెలుతురు ఎలా వస్తుందో అలా నీలో జ్ఞానం కలిగిన రోజున ఆటోమేటిక్గా ఇమీడియట్గా నీకు భగవత్ సాక్షాత్కారం వస్తుందని చెప్పాడు. ఆలస్యం అయ్యే అవకాశం ఏం లేదు. సో ఆ విధంగా వస్తుందని చెప్పాడు. ఇక్కడ దీంట్లో ఏమిటంటే సమస్త ప్రాణికోట్లలో మానవ జన్మ అత్యంత ఉత్కృష్టం. అది నిన్న కూడా మనం చూడటం జరిగింది. అయినప్పటికీ ఇది అసుఖమైంది, సుఖం లేనటువంటిది, దుఃఖభూయిష్టమైనది. కాబట్టి ఈ జన్మని నా వైపుకి తిప్పుకొని బాగుపడమని చెప్పాడు. కింద అధ్యాయంలో వచ్చింది, చివరి శ్లోకంలో మనం లాస్ట్ బట్టమైన శ్లోకంలో చూసాం. అర్థమైందా? సో ఆ విధంగా చెప్పిన తర్వాత అల్పసుఖము ఇవన్నీ ఉన్నాయని చెప్పాడు కదరా. అశాశ్వతము సుఖరహితమైనట్టి ఈ లోకమును పొందియున్న నీవు నన్ను భజింపుము 33వ శ్లోకంలో చూసాం మనం. సో ఇది అశాశ్వతమైంది, అసుఖమైంది. ఈ లోకంలో నువ్వు వచ్చి పడ్డావు. ఇప్పుడు నీకున్న మార్గం ఏమిటి? నా కాళ్ళు పట్టుకో, నేను పైకి లాగుతా. సో ఇక్కడ ఆయన ఎవరి గురించి చెప్తున్నాడంటే అటువంటి మామూలు మనుష్య జన్మకెత్తిన వాళ్ళందరికీ కూడా సామాన్యంగా లెక్క ప్రకారం నార్మల్గా అందరికీ అజ్ఞానం పూర్తిగా ఆవరించి ఉంటుంది. అటువంటి అజ్ఞానాన్ని తొలగించుకుని గురుమార్గంలోకి వచ్చి జ్ఞానవంతుడైన వాడు చేసిన సమస్త పాపముల నుండి లెస్సగా విడువబడుతున్నాడని చెప్తున్నాడు. అంటే నిన్నటి వరకు నువ్వు తెలియక చేసిన తప్పులు క్షమించబడతాయి. ఒకసారి ఈ విద్య తెలిసిన తర్వాత మళ్ళీ తప్పు చేయకూడదు. అలా మంచి మార్గంలో వెళ్ళటానికి వెళ్ళు, నీవు ఇవన్నీ నేను మాఫీ చేస్తాను, రుణమాఫీ. అర్థమైందా? సో ఆ విధంగా కాబట్టి ఈయనేమిటి? సర్వలోక దేశకాలాతీతుడు, సర్వలోక మహేశ్వరుడు, జగన్నియంత. మాయని ఆడించేవాడు ఈయన. మాయ చేత ఆడబడేవాళ్ళం మనం. తేడా అది. సో అజ్ఞానం ఎందుకు ఉంటుంది? మనందరం మాయ ఆధీనులం కాబట్టి మనందరికీ అజ్ఞానం ఉంటుంది. సో ఆ మాయను జయించాలి అంటే 3 గుణాల వైపు మనం నియంత్రణ సాధించాలి. ఈ 3 గుణాల ప్రభావాలను తగ్గించుకోవాలంటే ఇంద్రియాల ద్వారా కలిగే విషయ ఆసక్తి తగ్గాలి. తద్వారా మనస్సుని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. అప్పుడు కానీ ఈ 3 గుణముల యొక్క మాయ యొక్క ప్రభావం నీకు తక్కువ అయ్యే అవకాశం లేదు. అర్థమైందా? సో ఈ విధంగా ప్రపంచంలో శాశ్వతమైన వస్తువు ఏదైనా ఉందంటే అది ఒక పరమాత్మ మాత్రమే, మిగతావన్నీ అశాశ్వతాలే. సో అటువంటి దాన్ని పొందడానికి ప్రయత్నం చేసినప్పుడు తనకున్నటువంటి మూఢత్వాన్ని పోగొట్టుకుని ఎప్పుడైతే అజ్ఞానం నుంచి బయటకు వస్తాడో వాడు సర్వశ్రేష్ఠుడుగా మారేటువంటి అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రపంచంలో ఎంత ధనవంతుడైనా బలవంతుడైనా కూడా మాయకి లోబడి మూఢుడుగానే ఉంటున్నాడు. కాబట్టి ఇది కాదు నిజమైన బలం. పరమాత్మ గురించిన స్పృహ, ఆయన్ని తెలుసుకోవడానికి చేసే సాధన, ప్రయత్నము, నిష్కామంగా చేసే కర్మ, యజ్ఞ రూపంగా నిర్వహించబడే కర్మలు, వీటి ద్వారా మాత్రమే వీడు పరమాత్మని పొందేటువంటి అవకాశం ఉందని చెప్తున్నాడు. ఆ విధంగా ఎవడైతే చేస్తున్నాడో వాడు అసమ్మూఢ సమర్థ్యేషు, మానవులలో మూఢత్వాన్ని పోగొట్టుకున్నటువంటి సర్వశ్రేష్ఠుడైనటువంటి మానవుడు వాడవుతున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం అందరం కూడా ఎన్నో జన్మల నుంచి పాప సంచయాల్ని మూట కట్టుకుని తెచ్చుకున్నాం, ఎడం భుజం మీద కుడి భుజం మీద. సో అవన్నీ వదిలించుకోవాలంటే కేవలం ఉపాయం ఏమిటి అంటే మనం భగవంతుణ్ణి
ఈ మొత్త పాప సంచయాన్ని, ఒక పెద్ద కొండలున్న పాప సంచయాన్ని కూడా జ్ఞాన అగ్ని అనగా యోగం చేస్తే కలిగేటువంటి యోగాగ్ని ద్వారా నాడీ కేంద్రాల్లో నిక్షిప్తమైనటువంటి పాపాల పుణ్యాలని నశింప చేసుకోవడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి అందించబడిన ఈ యోగ మార్గాన్ని దయచేసి అశ్రద్ధ చెయ్యకండి. ఆ విధంగా మీరు అజ్ఞానము తొలగిన మానవులుగా మారండి, సర్వశ్రేష్ఠులుగా పొందండి, మారండి. తర్వాత పరమాత్మ యొక్క జ్ఞానాన్ని లెస్సగా పొంది మీరు మీ ఇంతకు ముందు చేసిన పాపాల నుంచి లెస్సగా విడుబడిన వారు అవ్వాలనేది ఈ శ్లోకం ద్వారా మనకి చెప్పడం జరిగింది. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ దశమోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్ సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.